హలో హార్మోన్స్, వెల్కమ్ టు ది షో. ఫిల్మ్ మేకింగ్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే మనం ఏమీ ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్ళిపోవాలి. సో లెట్స్ ఎంటర్ ది షో. సినిమా గుండు. ఇవాళ మనం డైరెక్టర్స్ తరచుగా చేసే మిస్టేక్కి ఒకటి డిస్కస్ చేద్దాం. అంటే అందరి డైరెక్టర్స్ ఇలా చేస్తారని కాదు, కొంతమంది డైరెక్టర్స్ ఈ తప్పు చేస్తూ ఉంటారు. అంటే డైరెక్టర్స్ పర్ఫార్మర్స్ అంటే యాక్టర్స్కి రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఈ రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్ ఏంటంటే మనకి ఏమైతే రిజల్ట్ కావాలో ఆ రిజల్ట్ డైరెక్ట్గా యాక్టర్కి చెప్పేయటం. అంటే నాకు మీరు ఇప్పుడు కోపంగా చూస్తూ ఉండాలండి అంటే ఆ కోపంగా అనే పర్ఫార్మెన్స్ ఆల్రెడీ డైరెక్ట్గా పర్ఫార్మర్కి చెప్పేయడం అనమాట, యాక్టర్కి చెప్పేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమగా నవ్వు ఆర్ సెక్సీగా చూడు అని రిజల్ట్ ఏం కావాలో అది డైరెక్ట్గా యాక్టర్కి చెప్పేయడం అనమాట. దీన్ని రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్ అంటారు. ఈ పర్టికులర్ డైరెక్షన్ అంటే ఈ రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక పర్టికులర్ ఎమోషన్ని తీసుకురావడానికి యాక్టర్ చాలా మెకానికల్ అండ్ ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఆ సిచ్యువేషన్లో ఉండకుండా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే ఆందోళనలో ఉంటుంటారు అన్నమాట. ఈ రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్కి విరుగుడు ఏంటంటే జూడిత్ వెస్టన్ అనే ఒక ఫిల్మ్ క్రిటిక్ రాసిన ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ పేరు వాట్ ఇఫ్ టెక్నిక్ అనమాట. వాట్ ఇఫ్ టెక్నిక్ అంటే ఒకవేళ ఇలా జరిగితే అనే డైరెక్షన్ ఇస్తే పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అనేది ఈ వాట్ ఇఫ్ టెక్నిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక డైరెక్షన్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాడ్ డైరెక్షన్ ఏంటంటే ఇంకొంచెం కోపంగా చూడు అని, నీవు ఇచ్చిన కోపం నాకు సరిపోలేదు ఇంకా కోపం కావాలని కొంతమంది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అది రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాడ్ డైరెక్షన్ అనుకోండి. వాట్ ఇఫ్ డైరెక్షన్ ఏంటంటే అతను మీ మదర్ని కామెంట్ చేయటమే కాదు, మీ మదర్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ముట్టుకున్నాడు, ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ అంటే ఇలాంటివి జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే డైరెక్షన్ ఇస్తే ఖచ్చితంగా యాక్టర్లోంచి పర్ఫార్మెన్స్ చాలా 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 బెటర్గా వస్తుంది. ఇలాంటి డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ జెన్యున్గా చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళలో స్పాంటేనిటీ పెరుగుతుంది. కానీ ఈ వాట్ ఇఫ్ డైరెక్షన్ ఇవ్వడానికి డైరెక్టర్ కొంచెం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రిపరేషన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఎవరన్నా ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలను, చాలామంది ఈ నాలెడ్జ్తో మంచి మంచి సినిమాలు తీయగలరు. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ వాట్ ఇఫ్ టెక్నిక్ వాడాలి అంటే డైరెక్టర్కి యాక్టర్కి మంచి ర్యాపో ఉండాలి. అంటే అందుకనే మీరు వింటూ ఉంటారు చాలాసార్లు ఈ పర్టికులర్ డైరెక్టర్ యాక్టరు వేరే ఇటలీ వెళ్ళారు, అక్కడ వాళ్ళ స్టోరీ డిస్కషన్స్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో దట్ ఈస్ జస్ట్ బిల్డ్ ద బాండ్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ అనమాట. అది తెలియని డైరెక్టర్కిను యాక్టర్కి మధ్య ఒక అంబలికల్ కార్డ్ లాంటిది ఆ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ పెరిగింది అంటే డైరెక్టర్కి ఈ యాక్టర్ మెథడ్ యాక్టర్, అందుకని నేను ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తే ఇతను బాగా రియాక్ట్ అవుతాడు అని ఈ మెలకువలు తెలుసుకుంటూ ఉంటారు డైరెక్టర్స్. అంతేకాకుండా వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ ర్యాపో బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టు గివ్ ఇలాంటి డైరెక్షన్ ఇస్తే ఈ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారని ఆ బాండ్ బిల్డ్ అవడం కోసం ఇప్పుడు మనం కొన్ని రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్స్ అండ్ తద్వారా వచ్చే పర్ఫార్మెన్సెస్ చూద్దాం. రోలింగ్. ఓకే, ఇందాక ఇచ్చిన పర్ఫార్మెన్స్లో కోపం సరిపోలేదు, ఇంకొంచెం కోపంగా ఇంకొంచెం కోపంగా రియాక్ట్ అవ్వగలరా? యాక్షన్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇందాక కన్నా ఇంకొంచెం హ్యాపీగా కనపడగలవా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకొంచెం హ్యాపీనెస్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఓకే సార్, ఇందాక మీరు ఇచ్చిన ఏడుపు సరిపోలేదు, ఇంకాస్త బాధతో ఏడుపు. యాక్షన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాధతో ఏడుపు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వాట్ ఇఫ్ డైరెక్షన్స్ అండ్ తద్వారా వచ్చే పర్ఫార్మెన్సెస్ చూద్దాం. తిట్టినోడు జస్ట్ చిన్ను తిట్లా, ఓకే, ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడా నాకు. ఓకే,
అసలు నువ్వు రియాక్ట్ ఆడికి సే సంథింగ్ టు హిమ్ టు ద క్యారెక్టర్ చేస్తాను అప్పుడు. ఎప్పుడు అవ్వదు అనుకున్న నీ ఫేవరెట్ పర్సన్కి ఒక చిన్న డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ పోయింది. ఓకే, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు దానికి లెన్స్లో చూసి? నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఓకే, వాట్ ఇఫ్ ఒకవేళ ఇలా జరిగితే నీ ఫేవరెట్ పర్సన్కి అనుకోకుండా జరగకూడదు జరిగిపోయింది, హౌ వుడ్ యూ రియాక్ట్? సో ఇన్ షార్ట్ ఏంటంటే, రిజల్ట్ ఓరియంటెడ్ డైరెక్షన్ అనేది ప్రాబ్లం అయితే వాట్ ఇఫ్ టెక్నిక్ అనేది దాని సొల్యూషన్ అన్నమాట. సో నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. రావాలి అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచాలి. అండ్ ఈ ఛానల్ అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.